జై కిసాన్ రైతు కోసం భవిత కోసం గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను కృష్ణమోహన్. ఈరోజు మన గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమంలో ఒక విశిష్టమైన మొక్క గురించి మనం తెలుసుకోబోతున్నాం. అది ఎక్కడో హిమాలయాలో దొరకదు, మన చుట్టూ ఉండే ప్రదేశాల్లో దొరుకుతుంది. ఆ మొక్క పేరు ముర్కొండ. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది అందించే ప్రయోజనాలు మాత్రం చాలా అద్భుతం అని చెబుతున్నారు డాక్టర్ కందమూరి గారు, ఫౌండర్, సెక్రటరీ, ఆయుర్ విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, మనం జనరల్గా అంటే పేరు తెలుసు కానీ నిర్లక్ష్యం చేస్తుంటాం. ఆ పేరు ఏంటంటే ముర్కొండ. సో ఈ ముర్కొండకు సంబంధించి ఇది ఎక్కడెక్కడ లభ్యమవుతుంది, దీని యొక్క ఔషధ గుణాలు, సుగుణాలు ఎట్లా ఉంటాయి, సో దీని గురించి చెప్పండి. అసలు దాని శాస్త్రీయ నామం కూడా చెప్పండి ముర్కొండకు సంబంధించి. మనం పిచ్చి మొక్కలు అనుకునే మొక్కలన్నింటిలోకెల్లా ప్రధానంగా చెప్పుకోవాలి ముర్కొండ. ఎవరు పట్టించుకోరు, అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ మన కాళ్ళకు తగులుతూనే ఉంటుంది ముర్కొండ అనేది చెట్టు. చూస్తే ఇదే అండి నేను నాకు తెలుసు అని అంటారు, చూడకపోతే ఏం తెలియదు. సో ఎక్కడెక్కడ పెరుగుతుందండి ఇది అన్ని ప్రాంతాల్లో పెరుగుద్దండి, పెరగని ప్రదేశం అంటూ లేదు. ఈ వర్షాకాలం ఎక్కువ బాగా వస్తుంటది, ఇప్పుడు వచ్చే కాలం అది. వర్షాకాలం కూడా పెరుగుతుంది కానీ తక్కువ, కొంచెం నీరు మాత్రం చాలా అన్ని కాలాలు పెరుగుద్ది. ఇది అన్ని కాలాలు పెరుగుతుంది. దొరకడం అనేది, లభ్యం అవడం అనేది ఎక్కువగా వర్షాకాలం, శీతాకాలం ఎక్కువ ఉంటుంది. ఈ వేసవకాలంలో కొంచెం తక్కువ కనపడుతుంటుంది, నీరు లేని చోట అట్ల చోట తక్కువ ఉంటుంది. ఈ మూర్కొండ చెట్టుని తెలుగులో మూర్కొండ అంటాం. దీంట్లో తెలుగులోని ప్రాంతాలను బట్టి మూర్కొండ అని ఒకళ్ళు అంటారు, కుప్పింటాకు అంటారు, కుప్పి ఆకు అంటారు, పిప్పింటాకు అంటారు. పిప్పింటాకు అని రావడానికి దాని లక్షణం దగ్గర గుణం. పిప్పి పన్ను వచ్చినప్పుడు దాన్ని నూరేసేసి ఆ ముద్దని పిప్పిల్లో పెట్టి నొక్కేసేస్తే ఆ 2 నిమిషాల్లో దాన్ని నొప్పి తగ్గిపోద్ది. అంటే ఇప్పుడు ఈ ముర్కొండ ఆకు రసంతో వైద్యం చేస్తారా మీరు? ఆకు రసం అన్ని భాగాలతో చేస్తాం, ఒక్క వేరు తప్ప అన్ని అదే చెట్టు మొత్తం ఉపయోగిస్తాము. ఎక్కువగా ఆకులతో, ఆకులు నూరి పెట్టడం వల్ల కానీ, రసం తీసుకోవడం వల్ల, ఈ వేరు రసాన్ని ఇవ్వడం వల్ల, వీటి వల్ల చాలా. డాక్టర్, వీటి ఔషధ గుణాలు ఎట్లా ఉంటాయి చెప్పండి. ఈ మూర్కొండని తెలుగులో మూర్కొండ అంటాం, సంస్కృతంలో వచ్చి చక్కని పేరు ఉంది దీనికి, హరిత మంజరి. చాలా చక్కగా అసలు అమ్మాయి పేరు పెట్టుకోవచ్చు, హరిత మంజరి. ఇంతవరకు అమ్మాయిల పేర్లు అయితే కనపడలేదు నాకు. అసలు నాకు చాలా అద్భుతమైన మొక్క. జై కిసాన్ ప్రేక్షకులు మాత్రం ఈ హరిత మంజరి వింటుంటారు, చూస్తుంటారు కాబట్టి మీరు చెప్పిన పదం డెఫినెట్ గా వాళ్ళకి పాప పుడితే మాత్రం హరిత మంజరి పేరు మాత్రం తప్పకుండా పెడతారు. నాకు చాలా ఫస్ట్ టైం వింటున్నా, చాలా బాగుంది పేరు, చక్కని పేరు, పలకడానికి కూడా చాలా బాగుంది. సంస్కృత్ లో ఒక గొప్పతనం ఏంటంటే ప్రతి మొక్కకి కూడా చక్కని పేర్లు పెట్టారండి. మనం ఒక పిచ్చి కుసుమ అని పిలుస్తుంటారు పల్లెటూళ్ళు, అందరికీ తెలుసు. దాన్ని స్వర్ణక్షీరి అని పెట్టేది దాని పేరు, స్వర్ణక్షీరి. దాని కొమ్మలు ఇలా ఇరిస్తే, ఈ పేరు కూడా అమ్మాయిలకు లేదు, అది కొమ్మ ఇరిస్తే పసుపు పచ్చని సొన వస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు విలేజెస్ లో వాడుతుంటారు గ్రామీణులు. అప్పటికప్పుడు పెదాలు పగిలినా, ఇది కాళ్ళు పగళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. ఆ మొక్క కూడా గొప్పది. ఇట్లా గుణాలను బట్టి కూడా పేర్లు సాంస్క్రిట్ లో అందమైన పేర్లు పెట్టారు. అంటే ఇదేంటంటే వెర్నాక్యులర్ నేమ్స్ అంటాం. గ్రామీణులకి అంత భాష తెలియక, లేకపోతే అలవాటు వల్ల వాళ్ళు ఇష్టం పిలుస్తుంటారు. గోదావరి జిల్లాలో ఒకరా ఉంటే ఇక్కడ ఒక రకంగా ఉంటుంది. అట్లా దీని పేరు ఏంటంటే కుప్పింట అని, పిప్పింట అని, మూర్కొండ అని ఇట్లా పిలుస్తుంటారు తెలుగులో. ఇదే సాంస్క్రిట్ లో హరిత మంజరి అంటాం, హరిత మంజరి. అంటే దాని అర్థం ఏంటంటే హరితం అంటే ఆకుపచ్చన, మంజరి అంటే పూల గుత్తే, ఇన్ఫ్లోరసెన్స్ అంటాం. అంటే దాన్ని చాలా వెరైటీ ఏంటంటే మొక్కలు అన్ని ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అని చెప్పాలి. మనకు పూల గుత్తి ఇప్పుడు కూడా రకరకాల రంగులు ఉంటాయి. ఆకంతా పచ్చగా ఉంటది, పూలు మాత్రం రకరకాల రంగులు ఉంటాయి. ఈ కంబైన్డ్ అవ్వచ్చు, ఇండివిజువల్ అవ్వచ్చు, రకరకాల రంగులు ఉంటాయి. కానీ దీనికి ఒక్కదానికి, మొక్క ఒక్కదానికి గ్రీన్ గానే ఉంటది. అది కూడా
అసలు మొత్తం పూల గుత్తి అంతా గ్రీన్ గ్రీన్ గానే ఉంటుంది. అంటే మొక్క అంతా కూడా ఆకులు గ్రీన్ గానే ఉంటాయి, పువ్వులు గ్రీన్ గానే ఉంటాయి. మొక్క అంతా కూడా చాలా గ్రీన్ గా పచ్చగా ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉంటుంది. దాని లైఫ్ అలాంటిది. కానీ పేరు మాత్రం మూర్ఖుండ అంటే ఏదో మూర్ఖుల్లాగా ఉంది. మూర్ఖుల్లా ఉంది కానీ అలా అనుకోవటం మనం మూర్ఖత్వం. అదే అదే అది ఏంటంటే అది ఎప్పుడు కూడా పచ్చదనంగా ఉంటుంది. హరిత మంజరి అంటాం. ఆ పేరు దాని ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంటుంది కాబట్టి దాని పేరు పెట్టారు అట్లా. ఓకే. అయితే ఇది ఎంత గొప్పదంటే సిద్ధ వైద్యంలో అనేక రకాలుగా ప్రయోగించారు సిద్ధులు దీని మీద. అసలు వాళ్ళ దృష్టి అంతా ఈ మొక్క మీద ఉంది. ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. ప్రత్యేకించి ఔషధ గుణాలంటే చెప్పుకోదకి పార్శ్వ నొప్పి వస్తూ ఉంటుంది, మైగ్రేన్ అంటే మైగ్రేన్ పెయిన్. అసలు అంటే సూర్యుడు ఉదయిస్తున్న కొద్దీ నొప్పి పెరుగుతూ ఉంటుంది. ఎండ పెరిగే సూర్యుడు నడినెత్తుకు వచ్చేంత విపరీతంగా వచ్చేస్తుంది, భరించలేము. సుత్తి తీసుకొని కొడుతున్నట్టే ఉంటుంది, పగలు కొట్టుకోవాలంత బాధ వస్తుంది. దానికి ఎంత ఇది గ్యారంటీ వైద్యం అన్నమాట. ఎన్నో వందల మందికి వేల మందికి చేసింది ఇది. మీరు కూడా వాడి చూడొచ్చు. ఇది ఆ బాధ తట్టుకోలేరు. ఆ కళ్ళు ఎర్రబడిపోతాయి, నీళ్లు కారిపోతుంటే తలకాయ బరువు వచ్చేసి ఎవరితో మాట్లాడలేరు, చీకటిలో కూర్చోవాలనిపిస్తుంది. వాస్తవానికి ఈ ఆకుని శుభ్రంగా కడగాలి. ఆకంటే దాన్ని ఇంత బారు తొడిమి ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది అక్కర్లా. ఆ చివరే తుంచి ఆకుని శుభ్రంగా నీళ్ళతో శుభ్రం చేయాలి. ఏమే డస్ట్ అది లేకుండా చేసుకుని ప్రతి మొక్కనే అట్లా చేయాల్సిందే. బయట నుంచి వచ్చాయి కాబట్టి డస్ట్ పడడం శుభ్రం చేసుకోవాలి, శుభ్రం చేయాలి. చేసిన తర్వాత గుడ్డ పెట్టి అద్దేసేసి దాన్ని మెత్తగా నూరాలి. నూరి గుడ్డలో వేసి పిండితే రసం వస్తుంది. దాన్ని ఎటువైపు పార్శ్వనొప్పి ఉందో అటువైపు 2 చుక్కలు పిండితే చాలు కంట్లో ఏ ప్రమాదం ఉండదు. చాలా మంది ఇలా అనగానే డాక్టర్స్ కళ్ళు పోతాయి, ఈ పిచ్చి వైద్యం నువ్వేనా 20వ శతాబ్దంలో ఉన్నావు, ఏ గోలను ఎన్ని మామూలు మాటలు వాడిని నిరుత్సాహపరచడమే తప్పితే నేచురల్ వైద్యాన్ని అంటారు కాబట్టి పొరపాటున మీరు కళ్ళు పోతే చీకటి ప్రపంచం అయిపోతుంది అట్లా అనగానే చాలా మందికి ఆధారపడిపోతారు. నిజంగా దాంట్లో ఏముందని చూడడానికి కూడా ముందుకు రారు. ఏమండి, ఇదేం పెద్ద పెద్ద శస్త్ర విద్యలు కాదు, ఏం కావు. జస్ట్ 1-2 డ్రాప్స్ వేస్తే అదే జిల్లేడు పాలు అయితే ప్రమాదం. ఇది పసర్ల వల్ల ప్రమాదం ఉండదు. ఏమండి, ఇది పోయిగానే వాళ్ళు ఏడుస్తూ వస్తారు మన దగ్గరికి. ఏడిపే వచ్చిన వాళ్ళు ఈ డ్రాప్స్ వేసిన వెంటనే బగ్గన మండుద్ది, కొంచెం మంట వస్తుంది, కారం పెట్టినట్టుగా మండి ఆ నీరంతా కారిపోద్ది. ఆ మంట తగ్గే లోపలే నవ్వు వచ్చేస్తుంది, నవ్వుతూ వెళ్తారు. అంటే అంత ఇన్స్టెంట్ మెడిసిన్ ఆయుర్వేదం అనేది. లాంగ్ టర్మ్ ఇది కాదు, డిసీజ్ ని బట్టి అనాలి చెప్తే లాంగ్ టర్మ్ డిసీజ్ లాంగ్ టర్మ్ మెడిసిన్ వాడాలి అంటే అర్థం ఉంది. ఇన్స్టెంట్ గా చేసేదానికి ఇన్స్టెంట్ గా నొప్పులకు ఇలాంటి నొప్పులకు మాత్రం ఇన్స్టెంట్ గా పనిచేస్తాయి చాలా ఈజీగా. ఇంత చిన్న వైద్యానికి మైగ్రేన్ వచ్చిందంటే టాబ్లెట్స్ వాడి సంవత్సరాలు వాడి కూడా తగ్గని వాళ్ళు ఉంటారు. మందు మానే కానీ మళ్ళీ మామూలు అయిపోతుంది. మేము ఎన్నో వేల మందికి సర్వీస్ చేసాం అది మా ఆర్గనైజేషన్ తరఫున. ఎన్నో వేల మంది ఇప్పటికీ వస్తుంటారు. ఇట్లా మైగ్రేన్ పెయిన్ తో చాలా మంది బాధపడుతుంటారు. నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా చాలా మంది బాధపడతారు. ఫ్యామిలీస్ లో సీక్రెట్ గా ఉండిపోయినాయి చాలా మందికి. అది చెప్తే ఫలించదని ఏదేదో మూఢనమ్మకాలు ఉండి దాచేస్తూ ఉంటారు. దానివల్ల కొంత శాస్త్రం వెనకబడిపోయిందని చెప్పాలి. ఇది వేసి చూడండి ఒక ధైర్యంగా. అంటే ఏంటంటే డాక్టర్ కాని వాళ్ళు కూడా వేయచ్చు. శాస్త్రం తెలియపోయినా ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి అంటే ఆ మొక్క తెలిస్తే చాలు, ఉపయోగించే పద్ధతి తెలిస్తే చాలు. అంచేత ఎలాంటి మైగ్రేన్ అయినా సరే, ఎలాంటి పార్శ్వనొప్పి అంటాం, సగం వరకు వస్తుంది నొప్పి. ఎటువైపు నొప్పి వస్తే అటువైపు కంట్లో ఒక చుక్క గానీ 2 చుక్కలు గానీ అంతకంటే పోయాకర్లా. ఆ చుక్కలు వేసినప్పుడు కాస్త మంటగా ఆ మంట తగ్గేలోపలే మీకు మంట తగ్గేలోపు పార్శ్వనొప్పి తగ్గిపోతుంది. మన దగ్గరకు వచ్చిన పేషెంట్ ఆ గుమ్మం దాటేటప్పుడు నవ్వుతూ వెళ్తారు ఎన్నో వేల మంది. ఎంత విచిత్రం అనిపిస్తుంది మనకి, అంటే ఇంత శక్తి మూలికల్లో ఉందా అని. కానీ ఆ ముక్క ఎంచుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి చాలా అందంగా ఉంటుంది. సెంట్రిఫ్యూగల్ అరేంజ్మెంట్ అంటాం. ఆ ఆకుల్ని కింద నుంచి ఇలా 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 చిన్న ఆకు వస్తుంది, పెద్ద రౌండ్ సర్కిల్ వస్తుంది, డాట్స్ పెట్టినట్టు బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. నేను చెప్తుంటే నాకు ఇప్పుడు ఆనందం వస్తుంది. ఆ మొక్కను చూడరు ఎవరు, దాని అందాన్ని కూడా గమనించరు. చాలా అందంగా ఉంటుంది. మేము చదువుకునేప్పుడు ఆ మొక్కకు బొమ్మలు గీయడానికి ఎంతో ఆనందంగా ఉండేది. అది అంత ఉపయోగపడారు ఈ పార్శ్వనొప్పులు. డాక్టర్ కందమూరి గారు, ఇంకా ఇతరత్ర ఈ మురకొండ మొక్కకు సంబంధించి ఇతరత్ర ప్రయోజనాలు ఏమన్నా ఇప్పుడు పార్శ్వనొప్పికి సంబంధించి చెప్పారు, తగ్గిపోతుంది. ఇది అప్లికేషన్స్ అని నేను చెప్పిన కంట్లో పోయమని అంటున్నాను. కానీ ఈ మొక్కని ప్రశాంతమైన వాతావరణంలో, గ్రీనీ ల్యాండ్ అంటే మన గ్రామీణ వాతావరణం, దాంట్లో ఆ మొక్కని రోజు ఒక 15 నిమిషాలు తదేకంగా అలా చూస్తే కంటి వ్యాధులు రావు. రియల్లీ? అవునా?
నేను పాటలు కూడా రాస్తాను దాని గురించి. చాలా విచిత్రమైన మొక్క. అది సిద్ధ వైద్యంలో చాలా గొప్పగా చెప్తారు అది. సో ఎలా సాధ్యపడుతుంది ఇలాగా? అదే ఆ పచ్చదనానికే కంటిని బాగా చేసే గుణం ఉంది. అంటే ఆ వైబ్రేషన్స్ వస్తుంటుంది కంటి రిఫ్లెక్షన్ కలర్. మన రెడ్ కలర్ చూస్తే మన మైండ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా. గ్రీన్ బ్లూ గానీ ఎట్లా ఉంటుంది. ఆ హరిత మంజరి దాని పేరు. హరితం అనగా ఆ హరితం అనగానే దాంట్లో ప్రాణాన్ని ఇచ్చే శక్తి ఉంది, మనకి ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసేది. అలాగే మోడర్న్ మెడిసిన్ కూడా చెప్తారు. పచ్చ రోజు ఉదయం ఇప్పుడు లాన్ ఉంటది కదా, పచ్చని గడ్డి. సో అలా చూస్తే కోపోద్రిక్తులు కూడా శాంతం అవుతారు, ఎందుకంటే ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి. సిద్ధులు పూర్వం సిద్ధులు కనిపెట్టిన మొక్క అది. సిద్ధ వైద్యంలో బాగా ప్రాచుర్యం. వాళ్ళు ఎక్కువగా తపస్సు చేసుకోవడం, ప్రశాంతత దాని మీద ఎక్కువ స్టడీ చేశారు. కాన్సన్ట్రేషన్ ఆ మొక్కను చూస్తేనే చాలా ప్రశాంతత వస్తే కంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఎవరికైనా సరే, ఎవరికైనా ఏ వయసులో వారికైనా. అయితే ఏంటంటే ఇప్పుడు రాను ఇప్పుడు కనిపించి ఏ మొక్క అయినా సరే గ్రీనీగా ఉన్న మొక్కను దేని చూసినా కళ్ళు బాగుపడతాయి. ఎక్కువ రోజు చూస్తుంటారు తదేకంగా, ఏదో పట్టణానికి వెళ్ళిపోకుండా. గ్రామాలలో చూడొచ్చు కానీ ఇప్పుడు పట్టణాలు అన్ని బిల్డింగ్లు, కార్లు, బండ్లు తప్ప ఇంకేమైనా చూడడానికి ఏం లేవు కదా అని పొల్యూషన్ ఒకటి. ఇంకొక విచిత్రం ఏంటంటే మా తాతగారి దగ్గర నుంచి మా ఫ్యామిలీలో జరిగిన విషయం కాబట్టి చెప్తాను ప్రాక్టికల్. చెప్పండి. ఇది మూర్ఛలు వస్తుంటాయి, ఫిట్స్ వస్తుంటాయి చాలా ఫ్యామిలీస్ లో, ఎక్కువగా లేడీస్ కి. జెంట్స్ కూడా మా మావయ్య గారి అబ్బాయి కూడా ఫిట్స్ వచ్చాయి. ఏది డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చే అబ్బాయికి. వాళ్ళకి మా తాతగారు వైద్యం చేసేవారు, నేను కూడా ప్రాక్టికల్ చేసి చూసాను. ఫిట్స్ సాధారణంగా తగ్గవు, బ్రెయిన్ డిజార్డర్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దానికి ఏ రకమైన ఫిట్ అయినా సరే రోజు ఉదయాన్నే ఒక 4 చెంచాల రసం, ఆకునే ఎక్కువ వాడుతుంటాం. ఆ రసం తీసి శుభ్రంగా దాంట్లో ఏం కల్తీ లేకుండా, డస్ట్ లేకుండా పిండేసేసి గుడ్డలో వడబట్టి, అదేమో ఒక 30 ml లోపే ఒక 4 చెంచాలు అంటే 20 ml, అది 20 ml ఏమో వెన్నపూస, గేదె వెన్న కానీ ఆవు వెన్న కానీ కలిపేసేసి తినిపించాలి రోజు ఉదయం. ఎవరికైనా సరే, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. అలా 40 days చేస్తే మూర్ఛలు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఏమండి, ఇది ప్రాక్టికల్ గా చాలా ఇళ్లలో చేస్తున్నారు. ఇది ఇలా మీరు వైద్యం చేశారండి? చాలా మందికి ఎట్లా ఉన్నాయి ఫలితాలు? బాగుందండి చాలా మంది. ఎందుకంటే మూర్ఛ వ్యాధి వచ్చిన వాళ్ళు చాలా గాబరా పడిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళ పక్కన ఎవరైనా లేకపోతే ఆ సందర్భంలో చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే దీనికంటే ముఖ్యం, ఇది స్టాండ్ ఇంటి దగ్గరకు వచ్చి చేయించుకునే వైద్యం. కానీ మీరు ప్రయాణం చేస్తుంటారు, ఏ ట్రైన్ లోనే ఎక్కడ ట్రైన్ ఎక్కడ ఆగుద్ది, ఏ ప్లాట్ఫామ్ మీద కింద పడిపోయి కొట్టుకుంటుంటారు, ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది అనుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఏంటంటే ట్రైన్ ట్రాక్ పక్కన మొక్కలు చాలా పెరుగుతుంటాయి. అలా కాదు, అది కాదు. ఇనుప ఫీజు పెట్టడం అనేది నేను అంతవరకు అంగీకరించలేను, నేను చేయలేదు కూడా. అంచేత ట్రైన్ ట్రాక్ పక్కన చాలా మొక్కలు పెరుగుతుంటాయి, ఎవరో దాంట్లో పేకరు కాబట్టి అక్కడ ఖచ్చితంగా మూరుకొని ఉంటుంది. వెంటనే దిగి మీరు చూడండి అసలు మీ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది, దాని గొప్పతనం ఎలా ఉంటుంది, మీ మనసు ఎంత ఆనందం పడుతుంది. నేను చేసినట్ల ట్రైన్ ఆగుంటే ఏదో జంక్షన్ లో ఆగుద్ది, ఇంకొక ట్రైన్ చూడడం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ లోపల ఎవడో పడిపోయి కుర్రోడు కానీ పెద్దవాళ్ళు కానీ కొట్టుకుంటుంటారు, గిలగల కొట్టుకుంటారు, బీసిపోతుంటారు. ఈ ఇనుము ముక్కలు ఇవన్నీ తీసుకుని నీళ్లు పోయడం ఇవన్నీ చేస్తుంటారు. అలా అక్కర్లా, ఎవరైనా సరే ఈ చిన్నపిల్లవాడైనా ఆ మొక్క గుర్తిస్తే చాలు, ఆ మొక్కను తీసుకొచ్చి శుభ్రంగా నలిపి ఆ రసం ఆ ముక్కల్లో పోస్తే చాలు, 2 చుక్కలు పోస్తే చాలు, ఒకటి కూడా 10-15 అక్కర్లా, 2 చుక్కలు తింటూ 2 చుక్కలు తీస్తే ఇమీడియట్ గా ఇన్స్టెంట్ అసలు మీరు పొయ్యిగానే లేచిపోతాడు మనిషి. లేదంటే ఏమవుతుందంటే కోమాలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుద్ది. కొంతమందికి 3 రోజుల దాకా లేవరు, భోంచేయరు, పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు, పిచ్చి చేస్తారు. అలాంటివన్నీ పోయి మీకు అసలు ఆశ్చర్యపోతారు అన్నమాట జనం, ఏం మంత్రం చేసామన్నట్టుగా. పొయ్యిగానే వెంటనే లేచుకొచ్చుంటాడు, ఏం జరిగిందని అడుగుతాడు. అంత ఎన్నో వందల మందికి అట్లా చేశారు, ఇన్స్టెంట్ మెడిసిన్. ఏమండి, అది ఇదే మొక్కని మళ్ళీ మనకి ఫ్రీ మోషన్ కాదు, అంటే సులభంగా విరోచనం అవడం చాలా మంది మా దగ్గరకు. ఇప్పుడు కాన్స్టిపేషన్ అంటాం, అది నాకు మలబద్ధకం అండి. పెద్దవాళ్ళకి ఏజ్ ఫెయిల్స్ కూడా ఎక్కువ వస్తుంటుంది, అలాగే చిన్నపిల్లలు కూడా అజీర్ణ వల్ల ఇట్ల వల్ల వస్తుంటుంది. దీని మీద అట్లా అంటారు. ఈ మొక్క నైట్ టైం ఆకుని తొడి వరకు తుంచి శుభ్రం చేసి ఉల్లిపాయలు వేసి కూర వండుతారు. కూర తిన్నా ఎంతో టేస్టీగా ఉంటుంది. మామూలుగా పాలకూర, తోటకూర సేమ్ తోటకూరలో ఉంటుంది వండితే. మీరు టేస్టీగా ఉందని తింటారు, మీరు చెప్పకుండా పెడితే అసలు ఇంకా కొంచెం ఎక్కువ. రొట్టెల్లో తీసుకుంటే చాలా టేస్టీగా, రొట్టెల్లో కానీ అన్నంలో కానీ ఏ రకంగా తీసుకున్నా ఉదయానికల్లా ఫ్రీగా మోషన్ అయిపోతుంది, సులభంగా అయిపోతుంది, ఏ కష్టం లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ రకమైన మెడిసిన్ ఎక్కడా లేదు, ప్రాక్టికల్ చేసి చూసినాయి. సో నైట్ అలాగా
కూర చేసుకుని తినడం వల్ల ఈ మలబద్ధకం సమస్య తొలగిపోతుందంట. తొలగిపోతుంది. దాంతో పాటు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తుంది. గ్రేట్ గ్రేట్. తర్వాత దాంట్లో ఉన్న డిసీజ్ పోగొడుతుంది, మతి భ్రమలు పోగొడుతుంది, బ్రెయిన్ డిజార్డర్స్ ఎక్కువ మీద దాని మీద పనిచేస్తుంది. ఫిట్స్, ఈ మూర్ఛలు, ఇది పిచ్చి అంటారు చూడండి, ఉన్మాదం అని, అట్లను కూడా పనిచేస్తుంది. ఏమంటే స్కిన్ డిసీజ్ మీద పనిచేస్తుంది. స్కిన్ డిసీజ్ వస్తే ఎలాగా దీన్ని? స్కిన్ డిసీజ్ అంటే ఆకు రసాన్ని పైకి రాసుకోవడం. చాలా మంది పూర్వం అందరూ ఇప్పటికి కూడా చేస్తుంటారు పల్లెటూళ్ళలో. ఆ రసం తీసి ఒంటికి రాసేయడమే, రాసేసి పిల్లలకి రాసి బయట నిల్చోబెడతారు. ఓ 10-15 నిమిషాలు నిల్చోబెడితే ఈజీగా స్కిన్ డిసీజ్, ఎగ్జిమా కానీ ఇట్లాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సోరియాసిస్ కూడా మంచి మెడిసిన్ ఇది. ఓ గ్రేట్. చాలా మంది ఇప్పుడు సోరియాసిస్ కు మెడిసిన్ లేదు, ఇక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో ఆ టైప్ వచ్చేసి అంటే మెడిసిన్ లేదంటే ప్రయత్నం చేస్తున్నారు. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఒక మైలురాయిగా కుదిరిపోతుంది మనసులో. అది దాని ప్రకారంగా చెప్పాలంటే సోరియాసిస్ నిర్మూలించబడదని ఆయుర్వేద శాస్త్రాలు రాశారు. ఈ మొక్క ద్వారా ఎప్పుడు రాశారు? 1000 సంవత్సరాల క్రితం. ఉంది 5000 మొక్క ద్వారా కానీ చాలా మొక్కలు చెప్పారు. నిర్మూలించబడుతుందని డిసీజ్ గురించి రాశారు. కానీ ఇప్పుడు పరిస్థితులకి అప్పటి పరిస్థితులకి మనం చూడాలి. 1000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితం హిస్టరీ ఉందండి. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే అప్పుడు ప్రకృతి చాలా మానసిక స్థితి, ప్రకృతి దగ్గరగా మనిషి ప్రశాంతత, పొల్యూషన్ లేదు, ఎన్ని కలిసి వచ్చినాయి. అలాంటి టైంలోనే నిర్మూలించబడదని రాశారు. ఇప్పట్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కనీసం 5 సంవత్సరాలు కంట్రోల్లో ఉంటే సోరియాసిస్ తగ్గిపోయినట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అంత కఠినమైంది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే టూ మచ్ పొల్యూషన్. ఏమంటే ఎక్కడ పడితే అక్కడ మనసు పొల్యూషన్ అయిపోయింది, వాతావరణం, ఆహారం అంతా పోయింది. శరీరానికి పొల్యూషన్, మనసుకు పొల్యూషన్ అయింది. అందుచేత ఇది కొంచెం క్రానిక్ అయింది కాబట్టి కనీసం కంట్రోల్ అయితే చాలు, లైఫ్ లాంగ్ ఉండేదని చెప్తున్నారు చాలా మంది. కానీ మనిషిని డిస్కరేజ్ చేసి అట్లా చేసే కంటే ఉత్సాహం తీసుకొచ్చి ఏం పర్వాలేని ధైర్యం చెప్తే అదే గొప్ప మందిగా పనిచేస్తుంది. నా సర్వీస్లో చాలా చేశాను. అట్లాగా ముక్కుండాకుని మంచి గ్రీన్గా ఉన్నది, ఏ చీడ పురుగులు పట్టంది, పురుగులు పట్టి తినేస్తుంటుంది ఆకు. అలాంటిది కాకుండా నీట్గా ఆ మొక్క మొత్తం పచ్చగా ఉన్న ఆకులను తీసుకుని గుబురుగా ఉన్నది ఆకులను మొత్తం రుబ్బేసేసి రసం పిండండి. రసం, చికెన్ రసం, ఎక్కువ నీళ్ళు కలపకూడదు. అది ఒక లీటర్ రసం ఉందనుకోండి, 1/4 కేజీ గేదె వెన్న కానీ ఆవు వెన్న కానీ ముద్ద కింద చేసి ఒక కుండలో పోయింది. మేము కుండలు వాడుతాం ఆయుర్వేదం, అది మంచిది. తాగడానికి కూడా నీళ్లు పూర్వం అదే వాడాలి. దాంట్లో ఉన్న ఆరోగ్యాలన్నీ తెలిసి ఇప్పుడు మంచిది. ఆ కుండలోనే పెట్టి సగం వరకు వస్తుంది అది. దాంట్లో మధ్యలో ఈ వెన్నపూసని ముద్దగా చేసి పెట్టాలి. పెట్టి కింద సన్నగా మంట పెట్టాలి. మంట పెట్టగా ఒక అరగంటకి ఎప్పటికో అదంతా కరిగిపోద్ది. ఆ నెయ్యి అంతా కరిగిపోద్ది, ఇదంతా ఎవాపరేట్ అయిపోద్ది. గ్రీన్ ఈ రసం అంతా కూడా అది పీల్చేసుకుంటది, పీల్చుకుని నెయ్యిలో తయారైపోద్ది. అక్కడికి అంతగా వెన్నపూసని కరిగిస్తే నెయ్యి అయిపోతుంది. ఆఖరికి నెయ్యి మిగులుద్ది, ఈ రసం అంతా ఎగిరిపోద్ది. ఆ నెయ్యి మెడిసిన్. అది తీసుకుని మనకి పైకి పూతగా వాడుకుంటే చాలు. ఇక్కడ మనం ప్రాథమిక చికిత్స చేస్తున్నాం అనేది మర్చిపోకూడదు. సోరియాసిస్ కి ప్రాథమిక చికిత్స అంటే ప్రాథమిక స్థితిలో ఉన్న వాళ్ళకే బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. అప్పుడు తలలో డాండ్రఫ్ వచ్చినప్పుడు కానీ, పెచ్చులు కట్టినప్పుడు కానీ, లేకపోతే ఒళ్ళంతా తర్వాత కానీ ఒంటి మీదకి రాదు. అప్పుడు ఇది వెన్నపూసని శుభ్రంగా మసాజ్ చేసేసి అట్లా కాసేపు ఉంచినా, ఎండలో కాసేపు ఉంచినా, లేకపోతే నీడలో అయినా అలా ఉంచితే అలా రోజు చేస్తుంటే ఆ మచ్చలన్నీ క్లీన్ గా తగ్గిపోతుంటాయి, ఏ బాధలు ఉండవు. ఏమంటే ఈ రకంగా సోరియాసిస్ కి అద్భుతమైన మూలిక. ఈ మధ్య కూడా మేము చాలా ప్రాథమిక స్థితిలో ఉన్నప్పుడు ఇది చెప్పేస్తాం, ఈ వైద్యం అక్కర్లే అప్పుడు. అట్లాంటి చాలా జబ్బులు మనం తగ్గించవచ్చు చర్మవ్యాధిని. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందికి గోరు చుట్టూ వస్తుంది, అంటే ఇట్లా గోరు చుట్టూ కొంచెం ఏదో ఉబ్బెత్తుగా ఉండి కొంచెం అంత ఇదిగా ఉంటుంది, అంటే చీము పట్టేసి రసం కారడం ఇట్లా జరుగుతుంటుంది. సో వాళ్ళకి ఈ మొక్క పనిచేస్తుంది అంటారా? చాలా బాగా పనిచేస్తుందండి. మంచి క్వశ్చన్ కూడా అది. చాలా చిన్నదిగా కనపడతాయి వ్యాధి, అసలు ప్రాణం తీసుకోవాలంత బాధ వస్తుంది. చీము పట్టేసేసి అసలు ఏం చేయాలో తెలియదు, ప్రాణం పోయినంత బాధ వచ్చేస్తుంది. అర్ధరాత్రిగా నిద్ర లేసిపోయేస్తుంది, నిద్ర పట్టనివ్వదు, చీము రకం ఇవన్నీ లావు వాచిపోతుంది. గోరు అసలు గోరుకు వస్తే ఏ రకమైన మామూలు గోరుకే ఏదైనా దెబ్బ తగిలితే కూడా ప్రాణం పోయినంత. దీనికి మామూలుగా మోడర్న్ మెడిసిన్ వైద్యం అంటే ఆపరేషన్ చేస్తారు. ఇదంతా చీమ పట్టేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చీమ, లోపల కూడా చీమ వచ్చేస్తుంది. ఇదంతా కట్ చేసి ఆ చీమ అంతా బయట లాగేస్తారు. అప్పుడు కానీ బాధపోదు, కానీ రికరెన్స్ వస్తూ ఉంటుంది మళ్ళీ. కానీ అలాంటి విషయంలో ఈ అద్భుతంగా పనిచేస్తుంది మెడిసిన్. ఇది ఆకు మూర్కొండ ఆకు పసరుతో పసరు తీసి దాంట్లో మన గొల్ల సున్నం అని ఉంటుంది. సున్నంలో 2 రకాలు ఉంటాయి. రాతి సున్నం, మామూలుగా రాళ్ల సున్నం ఉంటాం. దానికంటే పవర్ ఎక్కువ ఏంటంటే సముద్ర పోటున గొల్లలు దొరుకుతాయి,
ఇది సున్నం గొల్ల సున్నం ఉంటుంది, అది కాల్చి సున్నం కింద వేసేవాళ్ళు ఈ పూర్వం ఇంటికి ఇప్పుడంటే కలర్స్ వచ్చింది. చాలా అద్భుతమైన ప్రాసెస్ అది. ఇప్పుడు ఎవరు ఇట్లా ఘాటు 2-3 రోజులు ఘాటు ఉంటుంది అది. దానికి దోమలు రావు, క్రిములు రావు, అన్ని చచ్చిపోతాయి, ఇంట్లోకి వ్యాధులు రావు అసలు. అలాంటిది వదిలేసి ఇప్పుడు కలర్స్ పట్టుకున్నారు, అన్ని కృత్రిమం అయిపోయింది. అలాంటి గొల్ల సున్నాన్ని దాంట్లో కలపాలి. అంటే మన మురుకొండకు పసరు, గొల్ల సున్నం, కొంచెం పసుపు వేయగానే ఎర్రగా మారుతుంది, పారాణి కింద అవుతుంది. దీన్ని కొంచెం ముద్దగా చేసి మన గోరింటాకు పెడతారు కదా ఆడవాళ్ళకు, దానికి తొడుగు అలా పెట్టాలి. అలా 3 రోజులు వేస్తే 3వ రోజు కల్లా చీమంతా లాగేస్తుంది బయటికి. అదే ఆపరేషన్, అదే హీలింగ్, రెండు కూడా. ఆపరేషన్ ఒక పక్కన అవుద్ది, ఒక పక్కన తగ్గిపోవడం జరుగుతుంది, బాధ అంతా కూడా పోతుంది. ఈజీగా 3-4-5 రోజుల్లో నీట్గా అయిపోతుంది. మళ్ళీ రికరెన్స్ రాదు దానికి, మళ్ళీ తిరిగి రావడం అనేది జరగదు. అయితే ఏంటంటే శుభ్రత పాటించాలి. తిరిగి రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ఉండాలనుకుంటే మనం ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు ఎక్కువగా ఈ పల్లెటూళ్ళలో, ఈ రైతులేమో ఈ బురద నేలలో తిరుగుతుంటారు, దాంట్లో చేతితో పెడుతుంటారు. అట్లా కాకుండా ఇంటి దగ్గర కూడా బట్టలు ఉతకడం, ఎక్కువ మట్టి పనులు చేయడం, అలాగే ఇది మన సోపులు, ఇట్లాంటి డిటర్జెంట్ పౌడర్లు వాడుకోవడం, ఇలాంటి వాళ్ళకి త్వరగా వచ్చేస్తుంటుంది. అలాంటి కొన్నాళ్ళు దాన్ని జోలికి పోకుండా ఉంటే చాలు, రికరెన్స్ రాకుండా ఉంటుంది, గోరు చుట్టూ తగ్గిపోతుంది. ఇంకొకటి అందరికీ ఉపయోగపడేది, ఒక గ్రామంలో అని కాకుండా ఇతర సిటీస్ లో కూడా పెద్ద సమస్య అంటే షుగర్ కంప్లైంట్ తో పాటు ఉపశమం అనేది ఉంటుంది. ఉపశమం అనేది కూడా తగ్గదు, జెనెటిక్ ప్రాబ్లమ్, వంశపారంపర్యంగా వస్తుంది. ఇస్నోఫిలియా, ఉపశమం, బ్రోంకైటిస్ ఇవన్నీ కూడా ఒక జాతిలోకి వస్తాయి, ఇన్ఫెక్షన్. ఈ డిసీజ్ లో ఇది ఆకుని చాలా సింపుల్ ఇంట్లోనే చేసుకునేది. గ్రామీణులకి చాలా సుఖం, బయటకు వెళ్ళి పెద్ద షాపుల్లోకి వెళ్ళి కొనుక్కు రావాల్సిన పని లేదు. ఈ ఆకు రసమే, ఈ ఆకు రసాన్ని ఒక 100 గ్రాముల ఆకు రసం తీసుకున్నారు అనుకోండి, దాంతో సమానంగా పంచదార కలపాలి. కలిపి పంచదార గానీ పటికి బెల్లం చూర్ణం గానీ ఈ కలిపి పొయ్యి మీద పెట్టి బాగా కాయాలి. తేనె పాకం వస్తుంది, ఆడవాళ్ళకి బాగా తెలుసు. పాకం వచ్చినప్పుడు, పాకంలో తయారైనప్పుడు దించేసేయాలి. అది నిల్వన్న ఏమవుదు. దానికి ఒక చెంచా ఆ రసంతో తయారు చేసిన పాకాన్ని తీసుకుని ఆ చెంచాడు తేనె కలపాలి. అంటే 2 చెంచాలు అవుతాయి. రోజు ఉదయాన్నే తీసుకుంటుంటే ఉబ్బసం కూడా కొన్నాళ్ళకి కంట్రోల్ అయిపోతుంది. అంటే అది యాక్చువల్గా పూర్తిగా కంట్రోల్ అవ్వడం కష్టం. అది కూడా ప్రాథమిక స్థితిలో తగ్గిపోద్ది. లేదనుకుంటే కంట్రోల్ చేసేచ్చు. అలా ఎంతకాలం వాడాల్సిన అవసరం ఉంది? అది తగ్గేంత వరకు అంటే ఎన్నాళ్ళు పట్టదు. 40 మాకు ఆయుర్వేదంలో మండలం అంటాం, 48 days లేదా 40 days కనీసం వాడితే ఏ జబ్బైనా ఒక దారిలోకి వచ్చేస్తుంది. ఈ ప్రాథమిక స్థితిలో చాలా ఈజీగానే కంట్రోల్ అయిపోతాయి. అది అంటే అంత ముదిరినా సరే పనిచేస్తుంది. దగ్గు, ఆయాసం ముదిరినా సరే బాగా పనిచేస్తుంది. అది కొంతమంది లావుగా ఉన్న వాళ్ళు, స్థూలకాయస్తులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు, అంటే ఆయాసం రావడం. మంచి క్వశ్చన్ అండి. వెయిట్ తగ్గడంలో ఇప్పుడు ఈ మధ్య చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాపాయం వస్తుంది, ఈ రకరకాల వైద్యాలు వచ్చేసినాయి ఆపరేషన్స్ లో. అలాంటివి చేయించుకోకుండా ఈ మొక్క ఆకుతోనే, ఆకే ఎక్కువ ఉపయోగం. ఈ ఆకుతో ఏంటంటే ఒక చిన్న చిట్కా ఉంది. అదే మీకు ఋతువు సరిగా అవదు, చాలా మందికి ఋతుక్రమంగా అవదు, సరైన వేళకేమో సరైన టైంకి పీరియడ్ కాదు. చాలా మంది చాలా మంది చెప్పుకోలేరు, అది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చెప్పలేరు, సిగ్గుతో చాలా మంది ఉంటారు. దీంట్లో ఒక చక్కని చిట్కా, దీనికి ప్లస్ లావు తగ్గడానికి రెండింటికి ఆయుర్వేదంలో ఇంకో సుఖం ఉందండి. ఒక ఇన్ని చిట్కాలు చెప్తున్నాం, అన్ని కూడా ఆకు రసాలతో చెప్తున్నాం. ఏది వాడినా అన్నిటికీ పనిచేస్తుంది. అది దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా దీనికి ఏంటంటే ఋతుక్రమం సరిగా అవడానికి, ఋతువులో వచ్చే మళ్ళీ కడుపులోనే పిందాక చెప్పుకున్నాం, అది తగ్గిపోవడానికి, ప్లస్ లావు తగ్గడానికి, మేధోవ్యాధి అంటాం, కొవ్వు పెరగడం. దానికి ఏంటంటే చాలా సింపుల్, ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుంది. వాము తెలుస్తుంది, ఏమైనా కడుపు నొప్పి వస్తే వాము తినేసి నీళ్ళు తాగుతారు. అలాంటి వాముని ఒక గుప్పుడు తీసుకోండి, ఆకు రసం తీయండి. గుప్పుడు వాము ములిగేటట్టుగా ఆకు రసం ఉండాలి. ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఈ రసం పోయండి. గుప్పుడు వామును పోసేసి ములిగేటట్టు చేయాలి. దాంట్లో మునిగిపోవాలి, రసం మునిగిపోయేలాగా ఆకు రసం పోయాలి. అందులో పోసి ఎండలో పెట్టండి. అంటే భావన చేయటం అంటాం. ఇప్పుడు చల్లలో మిరపకాయలు అంటారు కదా, మా అన్నలో తింటుంటారు. అవి ఎలా అయితే మజ్జిగలో వేసి నానించి ఎండలో పెట్టి ఎండించి మళ్ళీ మజ్జిగలో వేస్తారు, దాన్ని భావన చేయటం అంటాం. అలాగే భావన అల్లం అని, భావన వాము అని ఇలా అమ్ముతుంటారు, జీలకర్ర అని. అట్లాగే దీన్ని, ఈ వాముని ఆ రసంలో భావన చేయాలి. అంటే ఆ రసంలో పోయటం, ఎండలో పెట్టడం, మళ్ళీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ తీసుకురావడం, ఈ రసం పోయటం, మళ్ళీ ఎండలో పెట్టడం, అలా 21 సార్లు చేయాలి. 21 times బ్యాక్టీరియా ఫామ్ కావడం ఏమి ఉండదు. ఎండలో బాగా ఎండిపోవాలి, తడి ఉండకూడదు.
అయితే మీరు చెప్పేది ఏమాత్రం తడని బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అవును. అలా కాకుండా మనకి ఎండలు బాగా ఎండించేస్తే దాంట్లో అంతా ఎవాపరేట్ అయిపోద్ది. ఆ సారం అంతా కూడా దానికి పట్టేస్తుంది ఆ వామ్కి. ఇట్లా 21 సార్లు చేయాలి శాస్త్రం చెప్పినట్లుగా చేస్తే అది మెడిసిన్. దాన్ని బాగా ఎండించాలి. అప్పుడు మీరు చెప్పిన దానికి అర్థం అది అయిపోయిన తర్వాత కూడా కంప్లీట్ గా ఆ వాముని మళ్ళీ తిరిగి ఎండలో పెట్టాలి 2-3 రోజులు. దాంట్లో ఏ మాత్రం తడి లేదు అనుకున్నప్పుడు అప్పుడు మెడిసిన్ గా మనం వాడుకోవాల్సి డ్రై అయిపోవాలి. ఎన్నాళ్ళలో అది నిల్వ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే 1.5 గ్రాము 2 గ్రాముల కంటే ఎక్కువ అక్కర్లా నోట్లో వేసి నవ్వులు మింగడమే అంతే. మింగితే ఈ ఋతువు సమయంలో వచ్చినటువంటి కడుపు నొప్పి ఎంత గిలగల కొట్టుకుని నొప్పి కూడా తగ్గిపోద్ది 2-3 నిమిషాల్లో. తర్వాత పొట్టలో ఉన్నటువంటి కొవ్వు కూడా తగ్గిపోతుంది. అది తీసుకోవడం అలా కంటిన్యూగా తీసుకుంటే 40 days మీ వెయిట్ తగ్గుతారు. ఈ 2 కార్యక్రమాలు జరుగుతుంది. ఇది ఇట్లా తీసుకోవడం వల్ల తగ్గిపోయినటువంటి పేషెంట్స్ రిజల్ట్స్ ఎట్లా ఉండండి? మీ దగ్గరకు వస్తుంటారు కదా. రిజల్ట్స్ అంటే ఇప్పుడు ఎవరు వాట్లా, ఇప్పుడు చెప్పినాకైనా మొదలు పెడితే వాళ్ళకి తెలుస్తుంది. దీనివల్ల ముఖ్యంగా ప్రాణాపాయం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇదేమీ కెమికల్ కాదు. ఇప్పుడు ఇంకోటి అమ్మమ్మకి చెప్పినా నవ్వుద్ది సైడ్ ఎఫెక్ట్ ఉందంటే. వామ్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. వామ్ సైడ్ ఎఫెక్ట్స్ అక్కడ మంచి హ్యాపీగా జీర్ణం కోసం మంచి వాడుతుంటారు వాము. ఏమండి వామ్ చాలా మంచిది. అలాగే ఆకుపసర్లు ఎప్పుడు కూడా కొన్ని స్పెషల్ గా తినకుండా అయితే వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు పూర్వీకులు. ఇవన్నీ కూడా ఋషి సాంప్రదాయం, ఋషుల నుంచి వచ్చినాయి మనకి. ఆల్రెడీ టైం టెస్టెడ్ అంటాం. కాలమే నిర్ణయం చేసింది, రైట్ పెట్టేసింది. దీనికి స్పెషల్ గా టెస్ట్లు అక్కర్లా. మజ్జిగ తాగితే ఇబ్బంది అయిపోద్దంటే ఎవరు నవ్వుతారు. వాము తింటే కడుపులోనే పెరుగుద్దంటే నవ్వుతారు. వాము తింటే కొలెస్ట్రాల్ కరిగించే శక్తి వాము కొందని ఆల్రెడీ ఇప్పుడు కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఆ వాముకి రక్త ప్రసరణ సరిగా చేస్తుంది. అది ఇది ఎప్పుడైతే కొలెస్ట్రాల్ కరిగిపోయిందో క్లాట్స్ లేకుండా ఛానల్స్ లో రక్తనాళాల్లో రక్తం శుభ్రంగా పరిశుభ్రంగా అవుతుంది. హార్ట్ డిసీజ్ కూడా రాకుండా ఉంటుంది. మేధో వ్యాధి అంటాం, ఈ లావు తగ్గడం అనేది జరుగుతుంది. ఏంటి ఇతరత్ర నీరసం రాకుండా టాబ్లెట్స్ అవి వాడి తెచ్చుకుంటే నీరసం వచ్చేస్తుంది. అన్నం మానేసేస్తే నీరసం వచ్చేస్తుంది. అట్లా కాకుండా మీ సహజమైన భోజనం తీసుకుంటూ కొన్ని లిమిటెడ్గా కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ ఈ రకంగా మనం వామును వాడుకుంటే ఈ రసంతో మూర్కొండ రసంతో చేసిన వాము భావన చేసిన వామును వాడితే ఖచ్చితంగా మీరు లావు తగ్గుతారు. మీరు చూసుకోవచ్చు. మహిళలకు ఋతుక్రమంలో వచ్చే సమస్యలు కూడా పనిచేస్తుంది. అంటే రెండింటికి ఉపయోగపడుతుంది. అలా మల్టీపర్పస్ అంత శక్తి ఈ మూర్కొండలో ఉంది. ఇతరత్ర ఈ మూర్కొండ మొక్క వలన ఎలాంటి ఇంకా ప్రయోజనాలు ఉన్నాయండి? ఇది వేరుని కూడా వేరు రసాన్ని కూడా తీసుకుంటే మోషన్ ఇమ్మీడియట్ గా అయ్యి పక్షవాతాలు కూడా తగ్గే శక్తి ఉంది. అంటే వాతావర డిజార్డర్ మీద పనిచేస్తుంది. ఇది కూడా వాతాల మీద బ్రెయిన్ కి సంబంధించిన డిజార్డర్ అంటే వాతావర డిజార్డర్ కింద అంటాం. మన రక్తనాళాలకు సంబంధించిన అన్ని కూడా వాతంలోకి వస్తుంది. పక్షవాతం మోకాళ్ళ నొప్పులు తగ్గించి పక్షవాతం దాకా పనిచేస్తుందని అర్థం. అది మనం వాడుకునే పద్ధతి. అంచేతే ఇది ఎక్కువగా ఏదైనా వాతావరణ అంటే ఈజీ ఆయుర్వేదంలో వైద్యం చేయడం. వాతవేద ఇది పైత్యవేద శ్లేష్మవేద అని డివైడ్ చేసుకుంటే చాలు. దాన్ని బట్టి వాతం మీద పనిచేసే ఏదైనా పరిస్థితి తగ్గుతూ ఉంటాయి. అట్లా అది ఈజీగా అంచేత పక్షవాతం దాకా పనిచేస్తుంది. వేరు రసం తాగినా మోషన్ ఫ్రీగా అవుతుంది. అవి అంటేనే మీకు శక్తిని వస్తుంది. అలాగే ఇందాక చేసిన వెన్నపూసతో చేసిన ఇది ఆయింట్మెంట్ అది మసాజ్ చేసి వేడి నీళ్ళు పోసుకున్న వాతాలు తగ్గుతాయి, నొప్పులు తగ్గుతాయి, అలాంటివన్నీ కంట్రోల్ అవుతాయి. ఆయిల్ చేసుకోవటం నిల్వ ఉండడానికి ఇప్పుడు ఇంతవరకు ఇన్స్టెంట్ గా వాడేది అనుకున్నాము. దీంతో ఒకటి అంటే నిల్వ ఉండడానికి రసము నిల్వ దాని ఎఫెక్ట్ నిల్వ ఉండి మనకు ఉపయోగించడానికి ఒక చిన్న ఆయిల్ లాంటిది చేస్తుంటాం. ఇదేంటంటే నువ్వుల నూనెతోనే చేస్తాం. అది నువ్వుల నూనెకి సమానంగా కానీ దాంట్లో హాఫ్ కానీ రసం తీసి ఈ రెండింటినీ కలపాలి. కలిపి కుండలో వేసి చిన్న మంట మీద సన్న మంట మీద చేస్తూ ఉండాలి. మంట పెట్టండి. కాగా అదంతా కూడా ఆవిరి అయిపోతుంది. ఇది రసం అంతా మిగిలింది ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ లోకి ఎక్స్ట్రాక్షన్ అంతా వస్తుంది. దీని సారం అంతా దాంట్లో దిగుద్ది. ఈ ఆయిల్ ని ముక్కుల్లో పోసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే ఫిట్స్ వచ్చిన వాళ్ళకి, లేదా చెవుల్లో పోసుకోండి. చెవు నొప్పులకి చెవు అన్నాను కదా, దానికి వాడచ్చు. శిరోవాతాలు తలనొప్పులకి అట్లకి ఈ ఆయిల్ మసాజ్ చేసుకుని వేడి స్నానం చేయొచ్చు. అట్లానే గోరు చుట్లు కానీ ఇట్లని ఈ గోరు చుట్టూ ఈ చుట్టూతో పిల్లర్తో తీసుకున్న ఆయిల్ వేడిగా కొంచెం వేడి చేసి వేస్తుంటే కూడా గోరు చుట్లు తగ్గుతాయి. ఈ రకంగా ఆయిల్ ని ఏ రకంగా వాడుకోవచ్చు, నిల్వ ఉంచుకోవచ్చు ఎక్కువ కాలం. 1 సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది. దాన్నే ఒంటికంతగా రాసుకుని కాసేపు ఎండలో నుంచి స్నానం చేసిన చర్మ వ్యాధులు ఇవన్నీ దురదలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఈ రకంగా ఆయిల్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే చాలా మంది కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అంటే గుర్తుపెట్టుకోవడం
సో మతి మరుపు కూడా కొంతమందికి వస్తుంది, అలాంటి వారికి ప్రయోజనం అదే బ్రెయిన్ డిజార్డర్స్ అనేవి అన్ని దాంట్లోకి వస్తాయి. సెరిబ్రోస్పైనల్ డిసీజెస్ అంటారు, అంటే బ్రెయిన్ కి ఈ వెన్నుపూసకి సంబంధించింది. మీరు స్పాండ్లోసిస్, సర్వైకల్, లంబారు ఇట్ల మీద కూడా పనిచేస్తుంది ఈ మెడిసిన్, ఈ పౌడర్ రూపంలో తీసుకున్నా సరే. అంటే ఇది ఇప్పుడు ముర్కొండ ఆకుకు సంబంధించి రసం రూపంలోను, తర్వాత ఆయిల్ రూపంలోను, తర్వాత చూర్ణాల రూపంలోను, సో ఏ రూపంలో తీసుకున్నా సరే మనకు ప్రయోజనం కలుగుతుంది. ఇంకొకటి అంటే ముఖ్యంగా దీన్ని లేహ్యంగా కూడా తీసుకోవచ్చు. ఓకే, అంటే పిల్లలకి కొంతమందికి వెగటగా ఉండొచ్చు, తినలేమని. అయితే డోస్ మటుకి ఎక్కువ ఇవ్వకూడదు. ఎక్కువ అయితే ఇరిటేషన్ వస్తుంది కొంచెం. ఎక్కువ డోస్ లేకుండా 500 mg కంటే ఎక్కువ ఇవ్వకర్లా. అది రోజు క్యాప్సూల్ లో పెట్టి తీసుకుంటే. అలాగే రసం కూడా ఒక 10 ml 20 ml అట్లా వ్యాధిని బట్టి, తీవ్రతను బట్టి ప్లస్ వయసుని బట్టి ఇవ్వాలి. అది కొంచెం అట్లా ఇస్తే పర్వాలేదు. కొంచెం డోస్ ఎక్కువైనా ప్రమాదం ఉండదు, కానీ మరి పిల్లలకి డోస్ ఎక్కువైతే ఇరిటేషన్ వస్తుంది స్టమక్ లో, అంతకంటే ఇబ్బంది ఉండదు. దానికి మజ్జిగ కానీ లేకపోతే వెన్నపూసని ఇట్ని పెట్టడం అడ్జువెంట్స్ అంటాం. కారణం ఏంటంటే అనుపానం, దాంతో కలిపి దాని ఎఫెక్ట్ కూడా ఉండదు బాడీ మీద. ఒకవేళ ఏదైనా మంట వచ్చినదని అలాంటి రానికుండా చేస్తుంది. రైట్. డాక్టర్ గారు, మా గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమానికి విచ్చేసి ఈ ముర్కొండ మొక్కకు సంబంధించినటువంటి చాలా విషయాలు చెప్పారు. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీనివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందనే విషయాలకు సంబంధించి చాలా విషయాలు చెప్పారండి. మీకు జై కిసాన్ తరఫున ధన్యవాదాలు. ఇది గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జై కిసాన్, రైతు కోసం భవిత కోసం.